అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ అండి. ఈరోజు మన ఫీల్డ్లో భాగంగా బళ్ళారి రావటం జరిగింది. రోపనగుడి దగ్గరలో ఉన్న మన విలేజ్ అయితే రావటం జరిగింది. ఇక్కడ 20 నుంచి 25 ఎకరాల ఫీల్డ్లో వసుదా స్ప్రే చేశారు. వసుదా వాడిన తర్వాత ఏమొచ్చింది అనేది రైతునడికి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు ఓబ్లేష్ సార్. ఏ ఊరు, ఏ జిల్లా? హావులిగి విలేజ్ సార్ మాది. అనంతపురం జిల్లా, విడుపనకాల మండలం సార్. బళ్ళారి రోపనగుడి పక్కన బార్డర్ సార్. అదే బోర్డర్. ఓకే, మీ సంవత్సరం మొత్తం కూడా మీరు వస్తే ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటారు మొత్తం అందరూ? మేమంతా ఒక 20 ఎకరాలు స్ప్రే చేసినాం. 20 ఎకరాలు స్ప్రే చేశారు. ఈ 20 ఎకరాల్లో వసుదా స్ప్రే చేయకముందు ఎలా ఉంది నీ తోట? స్ప్రే చేసినాక ఏమొచ్చిందో చెప్పండి. స్ప్రే చేయకముందు అసలు కాపే లేదు. స్ప్రే చేసిన తర్వాత విచిత్రమైన కాపు వచ్చింది. ఆ కాపు ఉండి మళ్ళీ ఇంకా కాయగా చూడండి ఒకసారి మీరు. ఏ కొమ్మన్న తీసుకోండి, ఇట్లా పిందగా మారుతుంది చూడండి. పిందగా మారుతుంది. దగ్గర ఎగురు వచ్చిందా? దగ్గర గనుపు వచ్చిందా? వచ్చింది సార్. ఇలాంటి ఎగురే వచ్చిందా? అవును, అన్ని మొత్తం ఇట్లా ఉంది. ఇగురుల మధ్యలో బుడపల్లి వేస్తున్నాయా? లేస్తున్నాయి సార్. అవునా? లేస్తున్నాయి. ఎంత పూత పడి ఉంటుందండి ఎకరానికి? మీరు ఎకరానికి ఒక దగ్గర ఒక ఇది కొట్టిన తర్వాత అది చెప్పలేం కానీ బాగా ఫుల్ అసలు మల్లెపూల తోటే, ఇంకేం లేదు. మల్లెపూల తోటే. మీరు ఒకసారి ఇటు చూపియండి అన్న. ఇదంతా కూడా మల్లెపూల తోట వచ్చినట్టు వచ్చింది చూడండి. ఎక్కడ వసుదా కొట్టిన 6 రోజుల తర్వాత మల్లెపూల తోట వచ్చినట్టు వచ్చింది. మంచి చిట్టిగురు, నలుపు, గ్రోత్. ఎక్కడైనా క్వాలిటీ దగ్గర అనిపిస్తుంది. లేదు 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 లేదు, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లుంది నల్లగా ఉన్న తోట.